ఈ ఇన్సులిన్ అనేది పార్షియల్గా అంటే సగం వర్క్ చేసినప్పుడు వచ్చేది టైప్ 2 డయాబెటీస్. అసలు ఈ ఇన్సులిన్ ప్రొడక్షనే కంప్లీట్గా ఆగిపోయినప్పుడు వచ్చేదే టైప్ 1 డయాబెటీస్. ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయేది ఆంబివారి బీ ఫ్యాట్స్ లో జిఐ వైట్ రైస్. ఇది ఒక వైట్ రైస్ అండి. అసలు జిఐ అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్ జిఐ అంటే గ్లైసమిక్ ఇండెక్స్. ఏ ఫుడ్లో అయితే జిఐ అనేది 55 ఆర్ 55 బిలో ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఫుడ్కి షుగర్ లెవెల్స్ అనేది మేనేజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం నార్మల్గా వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఇంకేదైనా తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేటివి ఇమ్మీడియట్గా స్పైక్ అవుతాయి. అంటే రిలీజ్ అయ్యే టైం కంటే తొందరగా చాలా ఫాస్ట్గా రిలీజ్ అవుతాయి. అలా రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు షుగర్ అనేది హైలా బ్లడ్లో ఉండిపోతుంది. అంటే ఎనర్జీ అనేది ఇమ్మీడియట్గా రిలీజ్ అయిపోతుంది అన్నమాట. ఇమ్మీడియట్గా రిలీజ్ అయిన ఎనర్జీ ఎప్పుడైనా కానీ ఇమ్మీడియట్గానే లాస్ అవుతుంది. అట్లా ఈ లో జిఐ వైట్ రైస్ యూజ్ చేయడం వల్ల జిఐ వాల్యూ అనేది ఈ బీ ఫ్యాచ్ రైస్కి 52 ఉంటుంది. 52 సింపుల్గా చెప్పాలంటే మీకు నార్మల్ రైస్ మీరు తీసుకున్నారనుకోండి, ఏమైతుంది ఒక 3-4 అవర్స్ రిలీజ్ అయిపోవడం వల్ల ఇమ్మీడియట్గా తర్వాత 2 to 3 అవర్స్ బాగానే ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెంట్గానే ఉంటుంది. తర్వాత కంప్లీట్గా మీరు అలసిపోవడం కానీ మీ ఎనర్జీ లెవెల్స్ పడిపోవడం కానీ అలసటగా ఉండడం కానీ ఇదంతా జరుగుతూ ఉంటుంది. షుగర్స్ అనేటివి ఎప్పుడైనా తిన్న ఆహారం నుండి స్లోగా రిలీజ్ అవ్వాలి. ఎప్పుడైతే స్లోగా రిలీజ్ అవుతుందో మనకు సస్టైనబుల్ ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే ఎనర్జీ లాంగ్ పీరియడ్లో కంటిన్యూ అవుతుందని దీని అర్థం. సో ఇలాంటి రైస్ డయాబెటిక్ పేషెంట్స్, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఎనర్జీ లెవెల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సేమ్ టైం షుగర్ లెవెల్స్ అనేటివి మేనేజ్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా మీకు షుగర్ లేకముందు ఎలా అవుతుందో దీన్ని కంటిన్యూస్గా వాడడం వల్ల మీరు అలా ఫీల్ అవుతారు అన్నమాట. ఒక్కసారి మన జిఐ వైట్ రైస్ చూపిస్తాను చూడండి. ఇది సన్న బియ్యమే. ఆల్మోస్ట్ మనం రెగ్యులర్ వైట్ రైస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాకపోతే దీని వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. మీరు రెగ్యులర్గా వైట్ రైస్ తిన్న ఫీలింగే మీకు ఉంటుంది. ఇప్పుడు చూడండి కంపెనీ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మన రెగ్యులర్ వైట్ రైస్లో అయితే జిఐ వాల్యూ అనేది 73, బ్రౌన్ రైస్లో అయితే జిఐ వాల్యూ అనేది 68, మైదాలో అయితే 71, వీట్ రోటీలో అయితే 62, కినోవాలో అయితే 53, మన బీ ఫ్యాచ్ లో జిఐ బీ ఫ్యాచ్ రైస్లో అయితే జిఐ వాల్యూ అనేది 52గా ఉంది. సో ఇలాంటి రైస్ డయాబెటిక్ పేషెంట్స్, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేటివి బ్లడ్లోకి స్లోగా రిలీజ్ అవుతాయి అండ్ బాడీలోకి కూడా చాలా స్లోగా రిలీజ్ అవుతాయి. స్లోగా రిలీజ్ అవ్వడం వల్ల లాభం ఏంటిదంటే సస్టైనబుల్గా ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. ఇమీడియట్గా మీ ఎనర్జీ లెవెల్స్ అనేటివి లాస్ అవ్వవు. మీకు ఇమీడియట్గా ఆకలి అవ్వడం అనేది జరగదు. అట్లీస్ట్ ఒక 6 to 8 అవర్స్ దాకా దీన్ని తీసుకున్నప్పుడు ఆకలి అనేది కాదు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ స్లోగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి. అయితే మీరు అనుకోవచ్చు మార్కెట్లో చాలా రకాల బీ ఫ్యాచ్ రైసెస్ అవైలబుల్గా ఉన్నాయి కదా, మరి దానికి దీనికి తేడా ఏంటిదో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇది నాన్ జిఎంఓ సీడ్, అంటే జెనెటికలీ మాడిఫైడ్ సీడ్ కాదు. నార్మల్గా మనం బయట దొరికే రైస్లు ఏవైతే ఉంటాయో అవి జెనెటికలీ మాడిఫైడ్, అంటే సింథటిక్గా ఒక సీడ్ని క్రియేట్ చేసి దాని నుండి వచ్చిన పంట. ఇది నాన్ జిఎంఓ అంటే సింథటిక్గా క్రియేట్ చేసింది కాదు. ప్లస్ ఇది రిజిస్టర్డ్ విత్ FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రిజిస్టర్ అయి ఉంది. రెండోది. మూడోది ఇది పెస్టిసైడ్ ఫ్రీ, అంటే కెమికల్ పెస్టిసైడ్స్ కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ ఏం వాడకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ఫామ్ ల్యాండ్స్లో సోనా మసూరి ప్లస్ జపనీస్ రైస్ ఈ రెండింటిని కలిపి తయారు చేసిన ఒక కొత్త రకం బియ్యం ఇది. దీని టేస్ట్ వచ్చేసి నార్మల్ వైట్ రైస్ లాగానే ఉంటుంది. ఏం తేడా ఉండదు. రెగ్యులర్గా మీరు తినే సన్న బియ్యం ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది అన్నమాట ఇది. సో టేస్ట్లో మీకు ఏం చేంజెస్ రాదు. నార్మల్ వైట్ రైస్ తిన్న ఫీలింగ్లోనే ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వైట్ రైస్ తిని సడన్గా బ్రౌన్ రైస్కి కానీ రెడ్ రైస్కి కానీ ఇంకా కొర్రల అన్నం కావచ్చు, కినోవా ఇట్లాంటి వాటికి కన్వర్ట్ కావాలంటే కష్టం, తినలేము. ఎందుకంటే మనం చైల్డ్హుడ్ నుంచి ఇదే తినుకుంటూ వస్తున్నాం కాబట్టి. సేమ్ ఇదే వైట్ రైస్ తోటి షుగర్ను మేనేజ్ అవుతుందంటే మరి తీసుకోవచ్చా లేదా, ఒకసారి వాడచ్చా లేదా? సరే మీకు డౌట్ రావచ్చు, మరి నిఖిల్ నువ్వు బాగా చెప్తానో కదా, ఇది క్లినికలీ టెస్టెడా లేకుంటే ఎవరైనా సర్టిఫై చేసిర్రా అని డౌట్ రావచ్చు. ఎస్, ఇది క్లినికలీ టెస్టెడ్. క్లినికల్ ఎవరు టెస్ట్ చేసారు దీని అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ వాళ్ళు టెస్ట్ చేశారు. ఒక్క రైస్ తోటే యూజ్ చేయడం కాదు, దీనితో పాటు స్పెషల్ డైట్ ప్లాన్ కూడా మేము చెప్తాం. ఆ డైట్ ప్లాన్
ప్లస్ ఈ వైట్ రైస్ తోటి మీరు యూజ్ చేసి కంటిన్యూస్గా 3 months యూజ్ చేసి దీని ద్వారా వచ్చే ఫలితాన్ని మీరు చూడొచ్చు. కానీ ఇమీడియట్గా నాకు రిజల్ట్ రావాలి, 1 or 2 weeks యూజ్ చేయడంతో నాకు రిజల్ట్ రావాలి, లేదా రిజల్ట్ కనిపించలేదు చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు షుగర్ ఎందుకు వచ్చింది, మీకు కొన్ని ఇయర్స్ నుంచి మీ డైట్ అనేది పర్ఫెక్ట్గా లేకపోయినా హై షుగర్ కన్జంప్షన్ ఉన్నది కాబట్టి వచ్చింది. కాబట్టి దీన్ని మేనేజ్ కావడానికి లేదా పూర్తిగా తగ్గడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. మీరు కొంచెం ఓపికగా టైం పెట్టి ఖచ్చితంగా దీన్ని వాడి చూడండి, పక్కా మీకు మంచి రిజల్ట్ వస్తుంది, గ్యారంటీ.